తనకు నచ్చిన పనిని ప్రతివారు చేస్తారు కానీ చేస్తున్న పనిని ఇష్టపడే వారికి నిజమైన సంతోషం లభిస్తుంది. నీ మనసును బాధపెట్టిన వాళ్ళని క్షమించు కానీ నీ జీవితంలో వాళ్ళ పాత్రను అక్కడితో ముగించు. నిన్నటి గురించి మదన పడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయ సోపానాలు అందినట్లే. జీవితంలో తీసుకున్న చిన్న నిర్ణయమే ఒక పెద్ద మార్పునకు కారణమవుతుంది. నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి, గంటలు తమ జాగ్రత్తను తాము చూసుకోగలవు. నీకేమీ లేనప్పుడు నువ్వు చూపించే సహనం, నీకన్నీ ఉన్నప్పుడు నువ్వు చూపించే అనుకువ, ఇవే నువ్వంటే ఏమిటో ప్రపంచానికి చూపుతాయి. చిరునవ్వుతో కూడిన వైఖరి ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. ఇతరుల నుండి స్ఫూర్తిని పొందగలిగేవారే మరొకరికి స్ఫూర్తిగా ఉండగలుగుతారు. మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వాసమే అన్ని విజయాలకు మూలం. నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే నీ అపజయానికి దారితీస్తుంది. కష్టాలు వద్దు అని దైవాన్ని ప్రార్థించకు, ఎందుకంటే కష్టాలు ఎలాగూ వస్తాయి. కష్టాలు ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని ప్రార్థించు. దృఢ నిర్ణయం అన్నది విజయ పదంపై మొదటి అడుగు అవుతుంది. లోపాలు ఉంటే అర్థమయ్యేలా చెప్పాలి కానీ లోకు చేసి మాట్లాడకూడదు, ఎందుకంటే ఇక్కడెవరూ పర్ఫెక్ట్ కాదు. ఏదో సాధించాలనే ఆలోచనతోనే సగం రోజులు గడిచిపోతున్నాయి. పతనానికి సోపానాలు 3: నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు. బాధపడటం అనేది సోమరి లక్షణం, దాన్ని వదిలేయండి. ఓర్పు చాలా గొప్పది. అది ఎంత కఠినంగా ఉంటుందో దాని ఫలితం అంత గొప్పగా ఉంటుంది. పరిస్థితులు బలహీనుని శాసిస్తాయి, కానీ అవే వివేక విజయానికి సాధనాలవుతాయి. 1వ తరగతి లెక్కలు తేల్చినంత ఈజీ కాదు 1వ తారీఖు లెక్కలు తేల్చటం. జీతం రాకముందే ఖర్చులు డిసైడ్ అయిపోతాయి. బాధలను తట్టుకోగల అనంత సామర్థ్యాన్నే ప్రతిభ అంటారు. గెలిచాక నీతో నడిచేవాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచేవాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. చెట్టుపైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు కొమ్మలను పట్టుకోండి. చిన్న చిన్న ఆనందాలే జీవితంలో పెద్ద అనుభూతిని పంచుతాయి. కొంతమంది నీ సామర్థ్యాన్ని గుర్తించలేనంత మాత్రాన నీకున్న విలువేమీ తరిగిపోదు. చిన్న పని కదా అని అలక్ష్యం చేయకండి. చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మరవకండి. ఒకసారి జీవితం నువ్వు గతంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లోకి నిన్ను మరలా తీసుకువెళుతుంది. గతం నుండి నువ్వు గుణపాఠం గ్రహించావో లేదో చూద్దామని. మంచి చెడు అనేది వేరువేరుగా ఉండవు. అవసరం మంచిని, అవకాశం చెడుని ప్రేరేపిస్తాయి. విద్యకు మించిన దానం, బుద్ధికి మించిన ఆయుధం, మాటకు మించిన ఆభరణం, క్రమశిక్షణ మించిన కవచం మరేమీ లేవు ఈ జగత్తులో. మనిషి ఎప్పుడైతే అధికంగా వినటం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. ఒక్కోసారి వదిలేయటం కూడా తెలిసి ఉండాలి. కొందరు వ్యక్తుల మాటలు, ప్రవర్తన, వారి ఆలోచన, నిర్ణయాలు మనసును గాయపరుస్తుంటాయి. వదిలేయటం అంటే ఓడిపోవటం కాదు, ప్రశాంతత కోసం తీసుకునే నిర్ణయం. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షమైన నీతి. జీవితంలో 10 మంది నీ వెనక లేకున్నా నీ గుణం, నీ మనసు మంచిదైతే కాలం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. బాధలో సుఖమైన రోజులను గుర్తు చేసుకోవటానికి మించిన గొప్ప దుఃఖం లేదు. జీవితం ఎప్పుడు నీకు 2వ అవకాశం ఇస్తుంది. దానినే రేపు అంటారు. ఎదురయ్యే అపజయాలన్నిటికీ ప్రధాన కారణం మీలో ఆత్మవిశ్వాసం లేకపోవటమే. బాధను కలిగించే అనేక కారణాల నడుమున సంతోషాన్ని కలిగించే ఒక్క కారణాన్ని వెతకటమే జీవితం. భవిష్యత్తుపై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది. విజయం అన్నది ఒక మనోభావన. అది మీ మనోబలంతో ప్రారంభమవుతుంది. ఒక మూర్ఖుణ్ణి ఎప్పుడూ సరిదిద్దకు, నిన్ను అసహించుకుంటాడు. ఒక విజ్ఞుణ్ణి సరిదిద్దు, నీకు కృతజ్ఞతలు తెలుపుతాడు.
విమర్శలను చూసి భయపడకూడదు. గాలిపటం ఎప్పుడు ఎదురుగాలిలోనే పైకి లేస్తుంది. ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అపజయాన్ని చూస్తాడు. ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్ళే వారి జీవితంలోనే అద్భుతాలు జరుగుతాయి. వాడని ఇనుము తుప్పు పడుతుంది, కదల్ని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది, బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. సమస్య మీకు తీరలేకపోవటం కాదు, సమస్య మీరు ఏ విషయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేదే. సంకల్ప బలం ఉన్న హృదయానికి సులభం కానిదంటూ ఏదీ ఉండదు. ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. బాధను కూడా ఎంజాయ్ చేస్తూ భరించడం నేర్చుకోవాలి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆలోచన సరళి మార్చుకుంటే మీ జీవన సరళి తానుగా మారుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు, కానీ ఏ పని చేయకుండా మాత్రం ఆనందం పొందలేరు. మధ్యతరగతి వారి జీవితం కూడా ఇంతే. ఎగరటానికి రెక్కలున్నా వాటిని కట్టిపడేసే బాధ్యతలుంటాయి. విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకున్నవారే గొప్పవారు. చక్కటి ఆలోచన, సరైన ముందు చూపు లేని మనిషి జీవితంలో అడుగడుగున ఆపదలు చుట్టుముడతాయి. తోటమాల రోజు నీరు పోసినా కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలను ఇస్తుంది. రోజుకు మంచి పని చేస్తూ ఉండండి, సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్ని ఇస్తుంది. విద్య యొక్క అర్థం పరమార్థం రెండు వ్యక్తిని ఉత్తమమైన వారిగా రూపుదిద్దటమే. ఎప్పుడూ గర్వపడకు, ఎందుకంటే ఉదయం దాకా పువ్వులకు కూడా తెలియదు గుడిక సమాధిక అని. మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదే ఉండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.